ఓకే, ధన్యవాదాలు. మరి ఇటు కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనేటువంటిది మీ చేతుల మీదుగా చేయాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. పెద్దలు మల్క కొమరయ్య గారు. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సాధ్యతే సర్వం దీపజ్యోతిర్నమోస్తుతే. ఓకే, అందరూ కూడా తమ తమ సీట్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ సంఘం మరి బానోతు కిషన్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు శ్రీ భారతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మన సమస్యల సాధనకై మరి మనం ఛత్రపతిని గెలిపించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కరీంనగర్ ముద్దుబిడ్డ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయన గారికి, అదేవిధంగా కార్యక్రమ అధ్యక్షులు తపస్ రాష్ట్ర నాయకులు నరేంద్రరావు గారికి, అదేవిధంగా తపస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు హనుమంతరన్న గారికి, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఈ సభకు విచ్చేసినటువంటి మన పోటీ చేసిన ఎమ్మెల్సీగా టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు మల్క కొమరయ్య గారికి, మరి అందరికీ వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి వాస్తవంగా ఇదివరకు ఏదైనా సమస్యలకు పోరాడాలంటే మరి అవి ఒకటి రెండు రాజకీయ పార్టీలు మాత్రమే పోరాడేటి. మరి ఆ రాజకీయ పార్టీలే మరి అన్ని సమస్యలు పై తామే పోరాడుతున్నట్టుగా మరి మనల్ని వారికి అనుబంధంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలుగా ఏర్పడి పోరాడుతున్న సందర్భంలో మనం మరి గతంలో చూసినాం, మరి ఇప్పుడు చూస్తున్నాం. గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంటే కేవలం మరి ఏదో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడి మరి మనకు ఏదైనా లేని సౌకర్యాలు కల్పిస్తారనే ఆశతోటి మనం గెలిపించుకుంటూ వచ్చినాం. మొట్టమొదలు ఇది మూడవసారి అనుకుంటా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నిక జరగడం అనేది. మొట్టమొదటిసారి మనం ఒక పిఆర్టీ సంఘాన్ని ఎన్నుకోవడం ద్వారా మరి కొన్ని సమస్యలు సాధించుకున్నామో లేదో నాకు తెలియదు, కానీ మరి సెకండ్ టైం థర్డ్ టైం మొత్తం పూర్తిగా వారి సంఘానికే పరిమితం చేసుకుంటా వారి సంఘ అభివృద్ధి ధ్యేయంగా సంఘం వారి అభివృద్ధి ధ్యేయంగా మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీని ఉపయోగించుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఇప్పుడు వాస్తవంగా ఒక జాతీయ పార్టీ తరపున బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మల్క కొమరయ్య గారు నిలబడడం జరిగింది. వాస్తవంగా ఉపాధ్యాయుల సమస్యలపై ఒక జాతీయ పార్టీ మరి బండి సంజయ్ ఆధ్వర్యంలో 317 జీవో వచ్చి
మనల్ని ఎంత ఆగం చేసిందో మీకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 317 జీవోపై అన్న ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా కేవలం ఒక ఉద్యోగుల సమస్యల పైన మరి గట్టిగా పోరాడి ప్రభుత్వానికి గట్టిగా వాయిస్ వినిపించి అన్న జైలుకి పోవడం కూడా అప్పుడు మాకు చాలా బాధించింది. మరి అలాంటి రాజకీయ పార్టీ తరఫున మన కొమరయ్య గారు నిలబడడం జరుగుతుంది. మరి వాస్తవంగా ఈ రోజుల్లో ఒక వ్యక్తిగానో ఒక ఉపాధ్యాయ సంఘంగానో మనం సమస్యలపై పోరాడడం ద్వారా ఫలితం లేదనేది మరి ఇప్పుడు మనం చూస్తున్న సందర్భాలు గమనించాలి. అందుకే ఒక జాతీయ పార్టీ బలపరుస్తున్నటువంటి మల్కా కొమరయ్య గారిని మనం అందరం కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడం ద్వారా అన్ని సమస్యలు చాలా సమస్యలు అనేకం ఉన్నాయి. పిఆర్సీ ఉంది, తర్వాత ప్రమోషన్స్ ఉన్నాయి, ఎంఈఓ పోస్టులు అయితే అన్న 2005 సంవత్సరంలో నేను తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యక్షం జిల్లా అధ్యక్షునప్పుడు సంజయ్ అన్న నగర అధ్యక్షులు ఉండే బీజేవైఎం అప్పుడే మేము ఎంఈఓ పోస్టులు నింపాలని చెప్పి మరి అనేక సందర్భాల్లో ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగింది. వారికి అన్నీ తెలుసు. మరి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఎంఈఓ పోస్టులు అయితే ఇప్పుడు నింపడం లేదు. విద్యా వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. విద్యా వ్యవస్థను బాగుపరిచే మరి వ్యవస్థ రావాలంటే మనం ఒక జాతీయ పార్టీ బలపరిచినటువంటి కొమరన్నను గెలిపించి మనం సమస్యలను సాధించుకోవాలని చెప్పి సందర్భంగా అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలిసి ముగిస్తాను. ఓకే, ధన్యవాదాలు. ఎందుకంటే చాలా కాలాతీతమైంది కాబట్టి ఒక్కొక్కరికి ఒకటే నిమిషం వస్తుంది. మరి టీపీటీయు రాష్ట్ర అధ్యక్షులు సారయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జ్యోతిరావు పూలే ప్రిన్సిపల్ అసోసియేషన్ రాజేశం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెద్దలు అన్నగారికి, అదేవిధంగా ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మల్కా కొమరయ్య సార్ గారికి, అదేవిధంగా దేశ భవిష్యత్తును రూపుమాపేటటువంటి మన ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా సాయంకాలపు వందనాలు. మరి మన టీచర్ల బాధలు చాలా ఉన్నాయి. ఇంకా అది మా గురుకుల సిస్టానికి వచ్చేసరికి చాలా వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూ ఉంటున్నాము. నైట్ స్టడీ అవర్స్ కావచ్చు, డే స్టడీ అవర్స్ కావచ్చు, హాలిడే డ్యూటీస్ కావచ్చు. అట్లాగే మా గురుకులాలో పనిచేసేటటువంటి ఈవెన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ప్రిన్సిపల్స్కి కూడా గెజిటెడ్ హోదా అనేది ఇంతవరకు కూడా లేదు. మిగతా డిపార్ట్మెంట్స్తో పోల్స్తే మేము ఎక్కువ పని చేస్తున్నాము, తక్కువ వాల్యూగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా సమస్యలు కూడా ఒకసారి మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం సార్. మాకు కూడా మిగతా ఉపాధ్యాయులాగా అందరితో సమానమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పి కోరుతూ, మరి మనందరం కూడా మల్కా కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మా గురుకుల అసోసియేషన్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ తరఫున కూడా మేము తీర్మానం చేయడం జరిగింది. అందుకు మా వంతు మేము సహాయం చేస్తాం సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలండి. మధుసూదన్ రావు గారు, రెసిడెన్షియల్ స్కూల్ అసోసియేషన్. ఈ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి పెద్దలు, కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ అన్న గారు, అదేవిధంగా రేపు మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి శ్రీ మల్కా కొమరయ్య గారు తపస్సు యొక్క రాష్ట్ర బాధ్యులు. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో 1023 గురుకుల పాఠశాలలు అవుతున్నాయో అన్ని గురుకుల పాఠశాలలు కూడా 5 యాజమాన్యాల కింద ఉండి అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు రకరకాలైనటువంటి సర్వీస్ మ్యాటర్స్ కానీ రకరకాలైనటువంటి బాధలతోటి ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భంలో అన్ని గురుకులాలను కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి గతంలో ఏదైతే ఏవిఎన్ రెడ్డి గారు మాకు ప్రామిస్ చేశారో అందుకు వారికి పూర్తి మద్దతుగా మేము ప్రయత్నం చేయడం, వారిని శాసన మండలికి పంపించడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఇప్పుడు రెండవ అభ్యర్థి అయినటువంటి శ్రీ మల్కా కొమరయ్య గారిని కూడా శాసన మండలికి పంపేటటువంటి విధంగా టిగారియా,
గురుకుల జేఏసీ నిర్ణయం తీసుకొని వారి మద్దతుకై ప్రచారం చేస్తుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గురుకుల ఉపాధ్యాయుడు కూడా వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారి గెలుపుకై తమ వంతు పాత్ర పోషించి అన్ని గురుకులాలను కూడా ఒకే గొడుగు కిందికి తెచ్చేటటువంటి ఏకైక డిమాండ్ను సాధించేటటువంటి విధంగా మనం ముందుండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చేటువంటి ధన్యవాదాలు సార్. ఓకే, ధన్యవాదాలండి. అదేవిధంగా గంప చంద్రశేఖర్ గారు టీటీ. సభకు నమస్కారం. ఈరోజు శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారికి, అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మల్కా కుమరయ్య గారికి మా తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర శాఖ పక్షాన ప్రతినిధిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారి గెలుపు కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తూ మా రాష్ట్ర శాఖ పంపినటువంటి సందేశాన్ని వినిపిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ధన్యవాదాలు. రవీందర్ గారు టీవీఎఫ్. అదేవిధంగా గంప చంద్రశేఖర్ గారు వచ్చేసి అయిపోయింది కదా. రామకృష్ణ గారు. పోల్ సత్యనారాయణ గారు ఒక నిమిషం. నేడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం జరగడము ఉపాధ్యాయులకు చాలా గర్వించదగ్గ విషయము. అదేవిధంగా మన ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు బండి సంజయ్ కుమార్ గారు, మన తపస్బాధ్యులు, అద్దరు ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయులందరికీ పేరు పేరున సాయంకాల శుభాభివందనాలు. వాస్తవంగా ఒక్కటే చెప్పదలుచుకున్నా, 317 జీవో గురించి మన మంత్రి గారు పోరాటం చేస్తే లాభం జరిగిందని నేనొక్కడిని. అప్పుడు ఏబిఎన్ రెడ్డి గారు హైదరాబాద్ ఎలక్షన్లో ఉంటే స్కూల్ అసిస్టెంట్ క్యాడరు అండ్ పిఎస్హెచ్ఎం వాళ్లకు కొందరికి ఒక 800 మందికి డిస్టిక్ ఎన్రోల్మెంట్ ఇచ్చారు. దానిలో నేను కూడా పడ్డాను ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే ఉపాధ్యాయ సమస్యలు, డిఏలు, పిఆర్సీ ఇవన్నీ తెలుసు, ఎందుకంటే ఒకటే నిమిషం ఇచ్చారు కాబట్టి. వాస్తవంగా ఏంటంటే ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయిన వారికి ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదు, ఒకటి ఫస్ట్ కండిషన్. రెండవది ఏంటంటే ఉన్న పిఆర్సీ ఇచ్చినప్పుడు పిఆర్సీ బకాయిలు రిటైర్మెంట్ టైంలో ఇస్తా అన్నారు, అవి కూడా ఇప్పటికి రాలేదు, జీపీఎఫ్ రాలేదు. అన్ని సమస్యలు అందరికీ తెలుసు. వాస్తవంగా ఏంటంటే ఇప్పటి వరకు ఉపాధ్యాయ సంఘం వాళ్ళనే గెలిపించాం. ఉపాధ్యాయ సంఘం వాళ్ళు సాధించారా మనకేమన్నా? కాబట్టి ఏ పార్టీలు పోటీ చేయలేదు. జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు, ఎందుకంటే టీచర్ సంఘాలతోని అస్సలే కాదు అనేది అక్షర సత్యము. ఎందుకంటే క్రితం ఎమ్మెల్సీని ఏం సాధించలేదు కదా. అందుకే జాతీయ పార్టీ మన కుమరయ్య గారిని బలపరిచింది. ఖచ్చితంగా అందరం పోరాటం చేసి మనము కనుక బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నట్టయితే మన సమస్యలన్నీ సాల్కంగా వస్తాయని ఈ అవకాశం మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వనండా. ఓకే, ధన్యవాదాలండి. టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షులు సారయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరు. ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథి, సింహాసనాన్ని కిరీటం ధరించిన యువరాజు, సింహాసనం అధిష్ఠించని మహారాజు, క్యారెక్టర్లో రారాజు శ్రీ బండి సంజయ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కుమరన్న గారికి నేను ఈరోజు 10 స్కూళ్ళు తిరిగిన, గోరకా నుంచి చక్కగా రచ్చపల్లి, దొంగతుర్తి, ఆనంగా మొత్తం కూడా ఒక 10 స్కూళ్ళు తిరిగిన. అన్న మీకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్. మీరు గెలవబోతున్నారు, గట్టిగా చెప్పలతోని. గెలిచినా ఓడినా మరి మన ఉపాధ్యాయుల వెంట ఉండదు వీరే. జారిపోకే మేఘమా జడివాన కురిసేంత వరకు, జారిపోకే మేఘమా జడివాన కురిసేంత వరకు, వాడిపోకు పుష్పమా వసంతం వచ్చేంత వరకు, వాడిపోకు పుష్పమా వసంతం వచ్చేంత వరకు, మరచిపోకు నేస్తమా నా ప్రాణం ఉన్నంత వరకు, మరచిపోకు నేస్తమా నా ప్రాణం ఉన్నంత వరకు. అలా వాళ్ళందరూ హృదయాలలో చిరస్థాయిగా ఉంచుకున్న లీడర్ అంటే బండి సంజయ్ అన్న.
మనిషి చెందిన సమస్య నేను ఒక్కరోజు పోయినప్పుడు నా సమస్య మీద మరి డిఓ గారితో మాట్లాడి పని చేసిండు. అన్న గుర్తుందో లేదో కానీ నాకు చాలా గుర్తుంది. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ మరి బలపరిచిన అభ్యర్థికి విధిగా మా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయన గెలుపుకు ఆర్నిషలు కృషి చేస్తూ ఎంత కష్టమైనా ఎదుర్కొని గెలిపిస్తామని. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. ముంచి బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప కాదు, నలుగురు అంటేనే గొప్ప. ఆల్రెడీ కుమరన్న మిమ్మల్ని నలుగురు మంచి వ్యక్తి అన్నారు, మనం గెలిపించుకున్నామన్నారు కనుక వాళ్ళందరి పక్షాన నేను మీకు మాట ఇస్తూ మీ గెలుపుకు మేము సహకరిస్తామని, మీ గెలుపు బాధ్యత మా భుజాలపై చేసుకుందామని తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి నరహర్ లక్ష్మారెడ్డి గారు రిటైర్డు, మరియు భాజపాలో పనిచేస్తూ గతంలో పిఆర్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి నరహర్ లక్ష్మారెడ్డి గారిని మాట్లాడాల్సిన. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తపస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, తపస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, వేదిక మీద ఉన్న గౌరవ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు, 27వ తారీఖు నాడు 3వ తేదీ నాడు మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలవబోతున్నటువంటి మల్క కొమరయ్య గారు, ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గౌరవ ఉపాధ్యాయ అధ్యాపకులందరూ కూడా జై శ్రీరామ్. ఈ వేదిక ద్వారా ఉపాధ్యాయులను ఒకటే కోరుతా ఉన్నా, మనం చాలా ఎమ్మెల్సీలను చూసాం. ఆ ఎమ్మెల్సీల పరిస్థితి ఏ విధంగా చూసాం. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అధ్యాపకులు అనేక క్షోభ అనుభవించిన విషయం మనకు తెలుసు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలకు అండగా తపస్సు బీజేపీ అండగా ఉండి పనిచేస్తుందని, ఉపాధ్యాయులకు వెంట ఉండి పనిచేస్తుందని, తపస్సు అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కాకుండా ఇతర సంఘాల నుంచి నిలబడ్డ అభ్యర్థుల సంగతి మన అందరికీ కూడా తెలుసు. వారు ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 6 సంవత్సరాలు పనిచేసి 317 జీవోను అడ్డుకున్నటువంటి ఎమ్మెల్సీ మళ్ళీ నిలబడతా ఉన్నాడు. ఒక ఆయన 10 కోట్లు పెట్టుకొని కొనుక్కొని ఆయన వస్తూ ఉన్నాడు. ఉపాధ్యాయ వర్గానికి ఒకటి హామీ ఇస్తా ఉన్నాం, మీ సమస్యలు పరిష్కరించడానికి ఒక శక్తి, జాతీయ శక్తి, బీజేపీ శక్తి మీకు అండగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తపస్సు అండగా ఉంటారని తెలియజేస్తూ, తప్పకుండా ఉపాధ్యాయులందరూ కూడా మనకు ఒక అవకాశం వచ్చింది. దాదాపు ఈరోజు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 80% గ్రాడ్యుయేషన్లో ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి వాళ్ళే. ఈరోజు మనకు నా సర్వీసులో 34 సంవత్సరాల సర్వీసులో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసే అవకాశం రాలే. ఈసారి మీకు వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి, సంఘాలతో సంబంధం లేదు, మెంబర్షిప్తో సంబంధం లేదు, మనం అందరం గతంలో ఏ విధంగా అయితే పనిచేశామో అందరం ఐకమత్యంగా బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ ఉపాధ్యాయులందరికీ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, ధన్యవాదాలన్నా. టీటీయూ గంప చంద్రశేఖర్ గారిని అయిపోయింది. టీటీయూ రాష్ట్ర బాధ్యులు స్వర్గం రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రవీందర్ గారు, ఆహ్వానిస్తున్నాను. టీయూటీఎఫ్ ప్రధాన బాధ్యులు రవీందర్ గారిని, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవ సురేష్ గారిని మాట్లాడాల్సి. హైందవ సామ్రాజ్యాన్ని, ఈ ధర్మరక్షాన్ని కాపాడడానికి, మొఘళ్ళ పరిపాలనని అంతమొందించడానికి పుట్టినటువంటి మన హైందవ బిడ్డ శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు ఆత్మీయ
సమ్మేళనానికి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర సహా అధ్యక్షులు నరేందర్ రావు గారికి, అలాగే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నేను మీ వెంట ఉంటాను, మీ అందరితో పోరాడతాను, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాను, ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఉపాధ్యాయ లోకం బాగుండాలని దృఢ సంకల్పంతో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి 317 జీవో ద్వారా ఉపాధ్యాయ లోకాన్ని కదిలించినటువంటి మన కేంద్ర హోం సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ అన్న గారికి, అలాగే ఈనాడు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ మరియు ఈ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నటువంటి మల్కా కొమరన్న గారికి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారికి, అలాగే వివిధ జిల్లాల వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పక్షాన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో అనేక ఉపాధ్యాయ సంఘాలు ఉన్నప్పటికీ మరి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే దిశగా మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈరోజు పనిచేస్తూ ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మరి 317 జీవో మీద ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి ఏకైక ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. అలాగే నిన్న మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చిందంటే అది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘమే. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనకు రావాల్సిన డిఏలు ఏవైతున్నాయో, మరి మనకు రావాల్సిన పెండింగ్ బిల్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ 15 రోజులలో పరిష్కరిస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు సంవత్సరం అయినప్పటికీ కూడా ఒక్క బిల్స్ కూడా రావడం లేదు. ఈ బిల్స్ అన్నింటినీ కూడా వెంటనే క్లియర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పిఆర్సీకి కమిటీ కూడా తెప్పించుకొని మరి పిఆర్సీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని 6 నెలల్లో చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి దాన్ని ఊసే ఎత్తడం లేదు. కాబట్టి ఉపాధ్యాయులారా ఒక్కసారి ఆలోచించండి. ఈ మార్పు అంటే ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మార్పు చేయండి. ఆ మార్పు ద్వారా మన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మరి ఉంటుంది. కాబట్టి మనం రాబోయే శాసన మండలి ఎన్నికల్లో మన మల్కా కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, మీ పక్కన ఉన్న ఉపాధ్యాయులు కానీ వాళ్ళందరినీ కానీ మీరు కదిలించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాతాకి జై. ఓకే, ధన్యవాదాలు. ఎస్సీ గురుకుల బదిలీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నరసింహులు గౌడ్ గారిని మాట్లాడాల్సిందే. ఒక నిమిషం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారికి, అలాగే మండలిలో మండలిలో ముందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ముందు వరుసలో అంటే గెలుపు దిశలో గెలుపుకు దగ్గరలో ఉన్నటువంటి పెద్దలు మల్కా కొమరయ్య గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి మిగతా సంఘాల బాధ్యులకు, ముందున్నటువంటి ఓటర్ మహాశయాలకు, ఉపాధ్యాయ మిత్రులందరికీ నా యొక్క శుభాశిస్సులు. ఈచ్ వన్ టీచ్ 10. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు 10 నుంచి 20 మంది వరకు వాళ్ళను ఓట్లు వేయించాలని చెప్పని ఈ వేదిక ముఖంగా కోరుతున్నాను. దాదాపుగా ఒక 45 ఇయర్స్ నాకు ఓటు వచ్చిన తొలుత హనుమకొండ నుండి సి జంగారెడ్డి గారి
సి జంగారెడ్డి గారిని పార్లమెంట్కి నేను ఆ రోజే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఓటు వచ్చిన కొత్తలోనే పార్లమెంటులో ఒకే ఒక్క సభ్యుడు ఈరోజు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఈరోజు భాజపా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నది. ఒకే ఒక్క సభ్యుడు ఏం చేస్తాడు అనుకున్నాం. 2 years బిఫోరు ఏవిఎన్ రెడ్డి గారిని తపస్ అండ్ టిగారియా గురుకులాలలో ప్రధాన పెద్ద సంఘం టిగారియా ఆ రోజు బలపరిచినటువంటి ఏవిఎన్ రెడ్డి గారిని మండలికి పంపించడం జరిగింది. ఈరోజు మల్క కుమరయ్య గారిని మనం మండలికి పంపించే కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్నాం. ఆల్రెడీ అది గెలుపుకు చాలా ముందు వరుసలో ఉన్నాడు. మన వంతు కొద్దిగా కృషి చేసినట్టయితే తప్పకుండా మండలిలో మన తరఫున మన గలాన్ని వినిపించే అవకాశం ఉన్నది. మా గురుకులాల సమస్యలు మేము ఒకే ఒకసారి చెప్పాం. అన్నీ అర్థం చేసుకొని వాటిని సమస్యలు పరిష్కరించడానికి మాకు ధైర్యంగా నిలబడ్డాడు. మా తరఫున ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పని మేము కోరుతున్నాము. మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు మల్క కుమరయ్య గారికి వేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తాను. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల మిత్రులందరూ ఈ మొదటి ప్రాధాన్యత ఓటు మల్క కుమరయ్య గారికి వేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవులు అందరికీ ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి కాలాతీతం అవుతుంది కాబట్టి దయచేసి అంటే మల్లిక్ గారు మాట్లాడుతున్నారు, మేడం మాట్లాడుతున్నారు, ఇంకొక 3-4 ఉన్నారు కాబట్టి దయచేసి దండం పెట్టి ఊరుకొని సమయం లేదు, ప్రెస్ కవరేజ్ లేదట. దయచేసి ఎందుకనంటే హనుమంతరావు గారిని తెలంగాణ సార్ మాట్లాడు మహిళ సోదరిమణి రమాదేవి గారు మాట్లాడు. ఓకే. సభా సరస్వతి అయి నమః. మనం ఈరోజు ధీశాలి అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు ఇక్కడ జరుపుకుంటున్నటువంటి ఒక ధర్మానికి గెలుపుగా, దేశానికి గెలుపుగా, మనం అందులో పావులుగా మనమందరం ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి అనే చందంగా మన ఓటుతో పాటు ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతకు 10 రెట్ల మందిని ప్రభావితం చేస్తూ మన మొదటి ప్రాధాన్యత ఓటును మన ముందున్నటువంటి మన మల్కా కుమరయ్య గారికి వేద్దాం. మనము ఈరోజు ఇంత సుదినం, అద్భుతమైనటువంటి రోజు, ఒక భారతమాత ముద్దు బిడ్డడైనటువంటి శివాజీ మహారాజ్ యొక్క జయంతి రోజు జరుపుకోవడం, మన గెలుపు నల్లేరు నడక అని తెలవడం, మన నాయకులు మన యొక్క సమస్యల కోసం పోరాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. సమస్యలు ఇక్కడ ఎందరం ఉన్నామో అన్ని సమస్యలు ఉన్నాయి. అన్నింటికీ మంత్రం ఒకటే, కిం కర్తవ్యం. ఇప్పుడు మన ముందున్నటువంటి కర్తవ్యం మనం గెలిపించుకొని తీరాలి. ఈ సమయంలో మన గెలుపు ఎంత ముఖ్యమంటే భారత మాతను పునర్వైభవ స్థితిలో చూడాలన్నా, విశ్వగురువు స్థానంలో భారత మాతను చూడాలన్నా, మనము దాంట్లో ప్రధానమైనటువంటి పావులుగా ఉండాలన్నా ఇప్పుడు ఆలోచించి వేయాల్సినటువంటి సమయం. మేధావి వర్గం అంతా కూడా, లోకమంతా మన వైపు చూస్తున్నప్పుడు మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎంత మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం ఆలోచించి మనతో పాటు మన చుట్టూ ఉన్న ఉపాధ్యాయుల ఎవరైతే ఓటు ఉందో అందరితో వేయించే బాధ్యతను మన నెత్తికెత్తుకుందామని ప్రతిజ్ఞ చేస్తూ, సమయం తక్కువ ఉంది, మన పక్కనే మైకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క నిమిషం, ఇవాళ శివాజీ గారి జయంతి కాబట్టి 2 నినాదాలు అనిపిస్తా అంతే, నేను ఎక్కువ తీసుకోను సార్. జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారత్ మాత హిందుస్థాన్ గా ప్రకటించబడుతుందని మనం అందరం కలలు కంటున్నాం. ప్రతి ఒక్కరి కల నెరవేరాలని మనం అందరం కోరుకుందాం. భారత్ మాతాకి జై. జై హింద్. నమస్కారం. ధన్యవాదాలు. మహిళా శక్తి అంటే ఏంటిదో నిరూపించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై భారత్ మాతాకి. మిసాల మల్లిక్ గారు 1 నిమిషం తొందరనే. సభా వేదికపై ఉన్న భరతమాత ముద్దు బిడ్డలందరికీ జయభీములు తెలుపుకుంటూ, ఈనాడు మన మల్క కుమరన్న గారికి తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సింగిల్ ఎజెండాతో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఉన్న 342 జీవో పై చదువులకు అర్హత ఇస్తలేరు కాబట్టి
మాకు 342 జీవో ప్రకారంగా పై చదువులకు మీకు తప్పకుండా సహకరిస్తారని చెప్పిండు కాబట్టి మేమందరం మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటిస్తూ తప్పకుండా ఆ విషయం పట్ల దృష్టి కేంద్రీకరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, ధన్యవాదాలు. మరో రథసారథి అయినటువంటి మరి హనుమంతరావు గారు, కానగంటి హనుమంతరావు గారు, తెలంగాణ ప్రాంత రాష్ట్ర అధ్యక్షులైన వారిని మాట్లాడాల్సిందే. సభా అధ్యక్షులు నరేందర్రావు గారు, మరి బీజేపీ అభ్యర్థి దాదాపు 22 సంఘాలు మద్దతు ఇస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మల్కా కుమరయ్య గారు, ఛత్రపతి వారసులం, శంభాజీ ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి చావ్ అనే సినిమాను చూస్తున్నాం. ఆ సినిమాలో ఉన్నటువంటి చావ ఈ కరీంనగర్ బిడ్డ బండి సంజయ్ గారు, మరి నాతోటి ఉపాధ్యాయ అధ్యాపక వివిధ సంఘాల రాష్ట్ర బాధ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఒకటే కాలాతీతమైంది కాబట్టి సమస్యలన్నీ ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. ఏంటివంటే సిపిఎస్ రద్దు, తర్వాత పెండింగ్ బిల్స్ ఉన్నాయి, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. దీనితో పాటు కేజీబీ సంబంధించినటువంటి మోడల్ స్కూల్ సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్ రెసిడెన్స్ సంబంధించినటువంటి మైనారిటీస్ గురుకులాస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 21 మేనేజ్మెంట్ 176 క్యాడర్స్ ఉన్నటువంటి యొక్క యూనియన్స్ అన్ని సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. వారి సమస్య పరిష్కారం గురించే మనము గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఎందుకంటే చాలామంది అనుకుంటారు మల్కా కుమరయ్య గారు టీచర్ కాదు కదా అని, కానీ టీచర్గా ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈజ్ నాట్ ఏ టీచర్, బట్ ఈ కెన్ రిక్రూట్ ద టీచర్స్, ఈ కెన్ మేక్ దెమ్ టు టీచ్ హౌ ద స్టూడెంట్స్ అనేటువంటి డైనమిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. సార్ ఎంత సింపుల్గా ఉంటారంటే గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ అని ఎట్లా మహాత్మా గాంధీ అన్నారో ఎంత సింపుల్గా ఉంటాడు సార్. తక్కువ మాట్లాడతారు, చాలామంది అనుకుంటారు మాట్లాడడానికి ఎక్కువ రాదు సార్ కానీ గెలిచిన తర్వాత చేసి చూపించేటువంటి ఒక డైనమిక్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా మనము మొదటి ప్రాధాన్యతతోనే గెలిపించాలి. మన అనుకూలమైనటువంటి వాళ్ళు లేదా జాతీయవాదం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మొదటి ప్రాధాన్యత వేయాలి. దేనికి వ్యతిరేకంగా లేదా సంశయంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రెండవ ప్రాధాన్యత వేయించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ, ఇంకోటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. చివరిగా ఒకటే విషయం చెప్తున్నాను, మనము ఈ యొక్క ఎన్నిక విధానం అనేటువంటిది కొద్దిగా ఇంపార్టెంట్. పోలింగ్ రోజు పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెన్నుతోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ బీజేపీ అభ్యర్థులు మల్కా కుమరయ్య గారు అదేవిధంగా అంజిరెడ్డి గారు మొదటి పేరే ఉంటుంది కాబట్టి వారి పేరుకి ఎదురుగా బాక్స్ లోపట ఆ ఇచ్చిన పెన్నుతోనే 1 అని అంకె మాత్రం వేస్తే ఆ ఓటు చెల్లెత్తది, మిగతా ఏం వేసిన ఓటు చెల్లదని గుర్తుంచుకోవాల్సి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, భారత్ మాతాకి జై. ఓకే, ధన్యవాదాలన్న. మరి మన మల్కా కుమరయ్య గారు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసేటువంటి మనందరి మరి మనిషి ఈరోజు ఈ ఇంత సంఖ్యను చూసినట్టుంటే మన గెలుపు ఖాయం అనేటువంటిది అనిపిస్తుంది కాబట్టి వారిని మాట్లాడాల్సిందిగా కుమరయ్య గారు. అనంతరెడ్డి వచ్చిందా? మానేరు అనంతరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అనంతరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండ్ సభ అధ్యక్షులు నరేందర్రావు గారు, ఈరోజు ముఖ్య అతిథి
శ్రీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం సహాయ మంత్రి మన కరీంనగర్ టైగర్, తర్వాత ముఖ్య అతిథులు హనుమంతరావు గారు, నవాజ్ సురేష్ గారు, వివిధ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీస్, మన టీచర్స్. ఈరోజు మన శివాజీ గారి జన్మదినం జరుపుకున్న రోజు. మన అందరము మేధావులం కాబట్టి టీచర్స్ కూడా అందరూ మేధావులు. శివాజీ మహారాజు బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ ఆత్మీయ టీచర్స్ ఎలక్షన్ ఆత్మీయ సభ జరుగుతుంది. దానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన టీచర్లందరికీ నా నమస్కారం. ఈరోజు టీచర్ల సమస్యలు బాగా పెరిగిపోయాయి. ఈ వివిధ సంఘాలందరూ వాళ్ళ సమస్యలు అన్నీ మాట్లాడారు. సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత అందులో ఈ గవర్నమెంటు కానీ పాత గవర్నమెంట్స్ కానీ ముగ్గురు ఎమ్మెల్సీస్ ఎన్నుకొని వాళ్ళు ఎలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్తో కలిసిపోయారు. అందులో ఇప్పుడు మన లేటెస్ట్గా మన ఎమ్మెల్సీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవంగానే కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మన రెబల్గా ఏదైతే మెయిన్ యూనియన్ ఉందో ఆ మెయిన్ యూనియన్ తరఫున నలుగురు కూడా రెబల్స్గా ఆ యూనియన్ తరఫునే కొట్లాడుతున్నారు. అంటే ప్రజెంట్ ఎమ్మెల్సీ కూడా రెబల్గా కొట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన ప్రధాన పోటీదారైన అతను కూడా ఈరోజు గవర్నమెంట్తోని నెగోషియేషన్ చేసుకొని నేను కూడా మీ పార్టీలో జాయిన్ అవుతా కాబట్టి మీకు సపోర్ట్ ఇవ్వండి అని లేటెస్ట్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన టీచర్లందరికీ ఏదైనా మేలు కొంచెం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వంతోనే జరిగింది. అందులో మీరు ఐటీ లిమిట్ కానీ, ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2 లక్షల లిమిట్ ఉండే ఐటీ లిమిట్, అది 12,75,000 అయింది. తర్వాత ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కానీ దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. మోడీ గారు ఆఫ్టర్ 40 ఇయర్స్ పెండింగ్లో ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు సెంట్రల్లో తీసుకొచ్చారు. మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయలేదు. ఒకవేళ అది అడాప్ట్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ వచ్చేది. దాంతో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చాలా ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్కి వస్తూ ఉన్నాయి. ఆ ఫండ్స్ కూడా మిస్యూజ్ చేసి వేరే డిపార్ట్మెంట్కి వాడుకుంటున్నారు. ఆ విధంగా మన స్టేట్ గవర్నమెంట్ లోయెస్ట్ అలొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో లోయెస్ట్ మన బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది. అందులో మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు లోయెస్ట్ అలొకేషన్ ఉంది. కాబట్టి బడ్జెట్ అలొకేషన్ తక్కువ పెట్టి లాస్ట్ 20 ఇయర్స్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఒక సిక్ ఇండస్ట్రీగా తయారు చేసేవాడి. అంటే పోయిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈ సమస్యలు రోజు రోజుకు పెరిగి మన వివిధ సంఘాలు ఏర్పడి ఆ సమస్యలపైన కొట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనం ఫండ్స్ ఎక్కువ తీసుకురావాలి. స్టేట్ గవర్నమెంట్తో కూడా ఫండ్స్ అలొకేషన్ పెంచాలి. దాంతోనే ఈ సమస్య తీరుతుంది. కాబట్టి పెన్షన్ స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్ అడిగినప్పుడు స్టేట్ గవర్నమెంట్ మోసం చేసి కొత్త ఆప్షన్ ఎన్నుకున్నారు. కాబట్టి రీసెంట్గా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని కొంచెం అమెండ్ చేసి ఒక 50% బెనిఫిట్ వచ్చేటట్టు చేశారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంటే చేసింది. ఇప్పుడు 317 కింద జీవో తీసుకొచ్చారు. అది ఓన్లీ టీచర్లను అరాజ్యానికి తీసుకొచ్చారు. కాబట్టి అప్పుడు బండి సంజయ్ గారు దాని మీద ఫైట్ చేసి మన తపస్సు కలిసి బాగా ఫైటింగ్ చేస్తే సంజయ్ గారిని జైలుకు పంపించారు. కాబట్టి టీచర్లు అందరికీ తెలుసు, ఒక్క బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు తపస్సు తప్ప ఎవరు కూడా గవర్నమెంట్ను ఏ సమస్య పైన ఇంతవరకు కొట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు వివిధ సంఘాల మద్దతుతో భారతీయ జనతా పార్టీ, మన తపస్సు, వీళ్ళ అందరి సపోర్ట్స్తో మీరు అందరూ ఆశీర్వదించి ఓటేస్తే నేను గెలిచిన తర్వాత ఈ పార్టీ, భాజపా పార్టీ, తర్వాత మన లీడర్స్ అందరి సపోర్ట్ తీసుకొని మీ ఎంబడి ఉండి
ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారని, మీరందరూ వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక 10 ఓట్లు వేపిస్తే మన గెలుపు కూడా ఖాయమైపోతుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి నన్ను ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలండి. మానేరు అనంతరెడ్డి గారిను 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతుంది. వేదికను అలంకరించిన మన హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి గారు బండి సంజయ్ గారు, మరి టీపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు, మన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరే గారు, మరి తదితర మిత్రులందరూ వేదిక పైన మరి వేదిక మీదున్న మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ, దాదాపు మిత్రులందరూ మాట్లాడే ఉంటారు. నేను నా కణకణము, నా బ్లడ్, నా హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ భారతీయత. నేను నా కణకణం భారతీయ భావజాలం. అటువంటి వ్యక్తిని నేను, అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నేను మా కుమరయ్య గారిని కూడా భావిస్తూ ఉన్నాను. మన అందరి భావం, మన భావజాలం ఒకటే. నేను ఎక్కువ మాట్లాడకుండా మనమందరం దేశం కోసం మనమంతా ఉన్నాం. మనమందరం మన దేశం బాగుపడాలంటే ముఖ్యంగా మన భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా దేశం మొత్తంలో ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో ముందు తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ ఏలాల్సిన అవసరం ఉంది. దానికి భవిష్యత్తు ఇక్కడ మన పక్కకే ఉన్నారు, వారిని ఆ గొప్ప స్థానంలో చూడాలని నాకు ఒక కోరిక. కాబట్టి మనమందరం ఇప్పుడు మొదటి మట్టుగా ఇప్పుడు ఆరంభం మాత్రమే. గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరిని గెలిపించుకుంటే ఇది ఒక పునాదిగా భావిస్తూ మనం అందరం కలిసి మల్కా కుమరయ్య గారికి మరియు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో అంజిరెడ్డి గారికి తప్పకుండా ఓటు వేయాలి. నేను కూడా చాలా ఎన్రోల్ చేశాను. ఇక్కడ చాలామంది మిత్రులు వచ్చి ఉన్నారు. వారు కూడా నా కోసం ఎన్రోల్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అప్పీలు, దయచేసి అందరూ నేనుగా భావించి మా మల్కా కుమరయ్య గారిని గెలిపించాలి. అదేవిధంగా మన అంజిరెడ్డి గారిని కూడా వేసి వారిని కూడా గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి గౌరవనీయులు, మరి భరతమాత ముద్దుబిడ్డ అయినటువంటి ఛత్రపతి శివాజీ గారిని, అదేవిధంగా కరీంనగర్ ముద్దుబిడ్డ, కరీంనగర్లో ఒక వెలుగి రాష్ట్రంలో వెలిగి మన 317 జీవో కొరకు అహర్నిశలు కృషి చేసి జైలుకి వెళ్ళినటువంటి పెద్దలు గౌరవనీయులు బండి సంజయ్ గారు, మరి కేంద్ర సహాయ మంత్రులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. భారత్ మాతాకి. స్కూల్లో పిల్లలంతా పంపిస్తారు, మీరు అన్నది అనుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. కూర్చోండి. మా కుమరన్ వస్తే మీకు సిన్సియర్గా ఉంటారు, బాగా డేంజరు. మీరు సిన్సియర్గా ఉంటున్నారు. మొత్తం మీ సమస్యల కోసం శాసనం వల్ల మొత్తం మైకులు ఇట్లు అన్నీ రాబడుతారు, గ్యారంటీ. అవునా గౌరవం? అంతే కదా. సమస్యల మీద అవగాహన ఉన్నది బాగా. ఆయన కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని సమస్యలు కాకుండా ఏం మాట్లాడాలి, ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే గొంతు. ఈ ప్రశ్నించే గొంతు అంటే డౌట్ వస్తుంది. అన్న కాంగ్రెస్ పార్టీ అంటే ప్రశ్నించే గొంతు అంటున్నాడు. ఎవరు ప్రశ్నిస్తాడు? ఆయన ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నిస్తే తీసుకుపోయి తెల్లారి నోటీస్ ఇస్తారు, తీసుకుపోయి సస్పెండ్ అంటారు. కాబట్టి కరోనా బాగా డేంజరు. మీ సమస్య కోసం పక్కా కొట్టాడుతో దాన్ని ఏం అనుమానం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క సభాధ్యక్షులు పెద్దలు నరేంద్రరావు గారు, తపస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు, సురేష్ అన్న గారు, అదేవిధంగా నేటి ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మల్కా కుమరయ్య గారు, అంజిరెడ్డి గారు కూడా రావాల్సి ఉండే
వారికి అర్జెంటుగా కామారెడ్డిలో మీటింగ్ ఉండడం వలన నేను తప్పకుండా మీ తరఫున అందరికీ క్షమాపణలు చెప్తానని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి వారిని కామారెడ్డికి పోవడం జరిగింది వేరే కార్యక్రమం వల్ల. అదేవిధంగా నా పార్లమెంట్ ఎన్నికల్లో నా గెలుపులో ప్రధాన భూమిక పోషించినటువంటి మా అనంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికమైనటువంటి వివిధ సంఘాల పెద్దలు, ఇచ్చేటువంటి గౌరవ ఉపాధ్యాయులకు, ఇతర పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ ముందుగా చావా సినిమా చూడాలి. చావా సినిమా మీరు చూడాలి. అవసరం వస్తే మీ స్టూడెంట్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేయాలి, తప్పకుండా చూపెట్టాలి. ఎందుకంటే ఈ చరిత్రను తెరమరుగు చేసి లేనిపోని చరిత్రను తీసుకొచ్చి ఇవాళ సమాజం లోపల లేనిపోని అపార్థాలు అనార్థాలు సూచిస్తున్నటువంటి ఈ పాలకులు అనేక కుహన లౌకికవాదుల నుంచి మనం బయటపడాలంటే, ఈ సమాజాన్ని రక్షింపబడాలంటే తప్పకుండా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. నిజమైన చరిత్రను సమాజం చెప్పే ప్రయత్నం చేయాలి. అందుకే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తే కూడా దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం ఇంకెక్కడ ఇస్తుందన్న విద్యా వ్యవస్థనే పూర్తిగా చిన్నభిన్నం చేస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఏమో ఒక ఛత్రపతి శివాజీ మహారాజును చేయాలి, ఒక వీర సావర్కర్ చేయాలి, ఒక సర్దార్ పటేల్ చేయాలి, ఒక తాంత్యా తోపెన్ చేయాలి, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ చేయాలి, ఒక జ్యోతిరావు పూలేని చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తుంటే దురదృష్టవశాత్తు ఈ మూర్ఖత్వ ప్రభుత్వము ఇవాళ విద్యా కమిషన్లో కామ్రేడ్లను తీసుకొచ్చి పెడుతున్నది. వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ వాళ్ళు ఎవరు కావాలనుకుంటారు? కామ్రేడ్ తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, మేము ఓటు నమ్మము, తుపాకీ గుండునే నమ్ముతామని చెప్పి ఇలా సమాజంలో విద్వేషాలు రగిలించే వ్యక్తులను ఇలా విద్యా సంస్థలు ఇలా విద్యా కమిషన్ చైర్మన్గా నివరిస్తే సమాజం ఏ విధంగా ముందుకు పోతే ఒక తలంచండి. వాళ్ళు ఎవరు కావాలని కోరుకుంటారు? సమాజంలో విద్యార్థులను ఏ విధంగా తయారని కోరుకుంటారు? ఒక కామ్రేడ్ చెల్ల పుల్లారెడ్డి, ఒక కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు, ఒక కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య లాంటి వ్యక్తులను తయారు చేయకపోయినటువంటి ఒక వ్యవస్థను తయారు చేసుకునేటువంటి మూర్ఖత్వపు ఆలోచన ఈ సమాజంలో కూడా ఉన్నప్పుడు ఉపాధ్యాయులుగా మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇవాళ. కాబట్టి భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే చాలామంది దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా జీతాల కోసమో వాళ్ళ సమస్యల కోసమో ఇతరత్ర విషయాల్లో ఆందోళన చేసిన సందర్భాలు మనం చూసినాం. కానీ స్వరాష్ట్ర సాధన కోసం మీ జీతాలను పక్కబెట్టి, మీ ఉద్యోగాలను పక్కబెట్టి, మీ జీవితాలను పక్కబెట్టి స్వరాష్ట్ర ఉద్యమం కోసం 42 రోజుల పాటు ఇవాళ రాజకీయ పార్టీలకు ధీటుగా సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మీరు నిజంగా గొప్ప వ్యక్తులు. కానీ ఈరోజు ఏమైంది? ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికైపోయింది మీ పరిస్థితి. ఇవాళ ఏదో సామెత ఉన్నది, సముద్రాన్ని ఈది వచ్చినోడు మురికి కుంటలు కూడా చచ్చిపోయినాడు. అటువంటి పరిస్థితి ఇవాళ మీదకి వచ్చింది. ఇవాళ మీరు డిఏల కోసం అడుకోవాల్సిన పరిస్థితి, మీ పెన్షన్ల కోసం అడుకోవాల్సిన పరిస్థితి, జీత భత్యాల కోసం అడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించినం రా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం రెండే పార్టీలు, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డిఎల్ 5 డిఎల్ ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డిఎల్ చేయాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం యథావిధిగా డిఎల్ ఇస్తున్నది. ఇలా 5 డిఎల్ పెండింగ్ ఉన్నది. 2023 నుంచి పీఆర్సీ పెండింగ్ ఉన్నది. పీఆర్సీ కమిటీ ఉందా లేదా తెలియదు. ఇలా మీటింగ్ అవుతుందా అవుతలేదా తెలియదు. దాని గురించి లాపత్తా లేకుండా అయిపోయింది. ఇవాళ జీపీఎఫ్ లేకుండా అయిపోయింది. గ్రాడ్యుయేటీ పెన్షన్ లేకుండా అయిపోయింది. ఇవాళ మెడికల్ బిల్స్ పెండింగే ఉన్నాయి. ఇవాళ ఏమి లేకుండా ఇవాళ అన్ని బిల్స్ అన్ని పెండింగ్ పెట్టి ఇవాళ మీ వాళ్ళు ఏ విధంగా హరికి ఓస పెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇవన్నీ బిల్స్ పేమెంట్ చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర ఇలా ఎంత బకాయిలు ఉన్నాయంటే 8,200 కోట్లు చెల్లించాలి ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి. ఇక్కడనే పైసలు గతంలో కేసీఆర్ గదే చేసిండు. కేసీఆర్ గిట్నే జీతాలే మీకు ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్ట పోరాటం మామూలు విషయం కాదన్న. మీకు అర్థమవుతుందా? రిసౌండ్ వస్తుందా? అర్థమవుతుందా? ఇలా భారతీయ జనతా పార్టీ చేసే పోరాటం మామూలు పోరాటం కాదు. ఎప్పుడు చెప్పుకోలేము మేము. సరే 317 జీవో మీరు కళ్ళారా చూశారు కావచ్చు, కానీ 317 జీవో కంటే ఎక్కువ కూడా మేము మీ పెన్షన్ల కోసం, మీ డిఏల కోసం కొట్లాడినాం.
మీ పిఆర్సీ కోసం కొట్లాడినాం. అప్పుడు కేసీఆర్ ఇలా అధికారం ఉన్నప్పుడు పైసలు పోయిన దగ్గర పైసలు లేవు కాబట్టి ఈ టీఎన్జిఓ నాయకులను పిలిచిండే ఆయన. ఇంకా టీఎన్జిఓ నాయకుల గురించి తెలుసు మనకు. కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిచి ఏం చేస్తాడు? కోడికూర, తలకాయ కూర, కాలశోర్వా, బోటి, కీమా, మటన్, చికెన్, ఇగో ఇవి పెడతారు. ఇవి పెట్టినాక ఏం చేస్తారు? టీఎన్జిఓ నాయకులు ఫామ్ హౌస్ పోతారు, సెక్రటరీ పోతారు, అనేది ప్రగతి భవన్ పోతారు. కేసీఆర్ సార్ కెమెరాలో చూస్తాడు, వచ్చిండ్రా వచ్చారు. గంట సేపు కూర్చొని పెడతాడే. ఈ టీఎన్జిఓ నాయకులు ప్రగతి భవన్ పోయిందంటే టీవీలలో బ్రేకింగ్, చర్చలు ప్రారంభమైనాయి అని చెప్పి టీవీలో బ్రేకింగ్ వస్తుంది. అలా చర్చలు ప్రారంభం కావాలా? పోయి గంట సేపు కూర్చుంటారు. కూర్చున్నాక కేసీఆర్ ఏం చేస్తాడు? వాళ్ళు తిండి పెట్టురా అంటాడు. మొత్తం పొట్టు తింటారు వీళ్ళు. తినేసరికి మళ్ళీ ఒక గంట. టీవీలలో ఏమవుతుంది? 2 గంటల నుంచి చర్చలు జరుగుతూనే ఉండి అంటారు సార్. ఇక కేసీఆర్ సార్ బయటికి వస్తాడు. బయటికి వస్తాక ఏమంటాడు తెలుసా అన్న? నీ టీఏలు గియ్యలు బియ్యలు ఏముండయి, చికెన్ కూర మంచిగుందా, కాలశూర మంచిగుందా, మీకోసమే చేయించిన అన్న, జాగ్రత్తగా ఉండండి అని పీక్తాడు కూడా పీక్తాడు. ఇక బయటికి వస్తున్న నాయకులు ఏమంటారు? చర్చలు సఫలం, మనకు డిఏలు వస్తాయి, మనకు టీఏలు వస్తాయి, మనకు పెన్షన్లు వస్తాయి, అన్నీ వస్తాయి, మీరు ఓటేయండి, ఇక బీజేపీ బీఆర్ఎస్ ఓటేయని చెప్పి అంటారు. కథం మీరు అందరూ బండ కూడా ఓడిస్తారు కదా కదా అయిపోయి. ఏ ఒక్క సమస్య 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం అయిందా మీకు? కాలే. అప్పుడు ఏం చేసిండు? టీఎన్జిఓ నాయకులను బెదిరించిండు కేసీఆర్. 3 నెలల దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర. కాబట్టి మీ టీఎన్జిఓ నాయకులు పోవాలి, అన్ని జిల్లాలు పర్యటించాలి, ఏ ఒక్క వ్యక్తి కూడా జీతాల కోసం రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేయొద్దు, చేస్తే సస్పెండ్ చేస్తా, సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తా అని చెప్పి ఇలా కేసీఆర్ ఆ రోజు బెదిరించాడు. బెదిరించిన తర్వాత టీఎన్జిఓ నాయకుడు ఒక నాకు ఫోన్ చేశాడు, మన బాబాజల మన నాయకుడు నాకు ఫోన్ చేసి, భాయ్ సాబ్ ఇగో ఈ విధంగా బెదిరించిండు, 3 months ఒకసారి జీతాలు ఇస్తాడట, మేము ఇవ్వడం సైక్ చేద్దట, సైక్ చేస్తే సస్పెండ్ ఇస్తాడట, కేసీఆర్ వార్నింగ్ ఇచ్చి మనం పంపినాం అన్నాడు. అన్న వెరీ నెక్స్ట్ డేనే నేను స్టేట్మెంట్ ఇచ్చిన, ఏ కేసీఆర్ ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుంటే నీ ఫామ్ హౌస్ వచ్చి గల్లా పట్టి బయటికి గుంజుకొస్తాం, జీతాలకు ఎందుకు ఇవ్వవో, ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ దమ్మెంతో చూపెడతామని చెప్పి నేను వార్నింగ్ ఇస్తే, భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇస్తే మీకు ఫస్ట్ నాడు వాళ్ళు కనీసం 15th కన్నా జీతాలు వచ్చినాయి. మీరు ఈ కేసీఆర్ పాలనలో మీరు చూడండి, నన్ను పాదయాత్ర చేస్తున్నప్పుడు చేసినప్పుడల్లా ఇలా డేట్ ఎంత 15th కేసీఆర్ జీతాలు ఇస్తావయ్యావా అంటే జీతాలు వస్తుండే. మేము డిమాండ్ చేస్తే తప్ప జీతాలు రాలే మీకు. ఇలా మేము డిమాండ్ చేయకుంటే 3 months కోసం జీతాలు వస్తుండే. కొట్లాడింది మేమన్నా, ఇలా డిఏల కోసం కొట్లాడింది మేము, పిఆర్సీ కోసం కొట్లాడింది మేము. ఇలా సిద్దిపేటలో మీ పెన్షన్ పిఆర్సీ కోసం కొట్లాడితే సిద్దిపేటలో లాఠీ చార్జ్ అయితే మా కార్యకర్తలు కాళ్ళు చేతులు విరిగినాయి. ఇలా 317 జీవో తెలుసు మీకు. ఇలా కానీ ఇవన్నీ చెల్లించలేకనే కేసీఆర్ ఏం చేసిండు? ఈ పెన్షనర్స్ రిటైర్మెంట్ అయితే పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 58 ఏజ్ను 61 చేసిండు. 61 చేసి పైసలు ఇవ్వాల్సి వస్తుందని. ఆ పేరుతో కూడా గత సంవత్సరం ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు? దాదాపు 8,000 మంది పోయిన సంవత్సరం రిటైర్ అయిపోయారు. ఈసారి మళ్ళీ ఈ ఏడాది 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి ఎంత బకాయిలు ఇవ్వాలంటే 11,000 కోట్లు ఇవ్వాలి. 11,000 కోట్లు ఈ రాష్ట్ర తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ పైసలు లేవు. మీ డిఏలకు పైసలు ఉన్నాయి, మీ పిఆర్సీ అమలు చేయడానికి పైసలు ఉన్నాయి, మీ ప్రమోషన్లకు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడైనా ఎంవిఓ పోస్టులు ఖాళీ ఉండే, డిఓ పోస్టులు ఖాళీ ఉండే, డిప్యూటీ డిఓ పోస్టులు ఖాళీ ఉండే, స్కావెంజర్లు మీతో బాత్రూమ్ కడిగిస్తారు, మీతోని పిల్లలతో ఊడిపిస్తారు, చాక్ పీసులకు పైసలు లేవు, కేంద్రం ఇచ్చే నిధులను డైవర్ట్ చేస్తున్నారు. కానీ వీటికి పైసలు లేవట. కానీ బరాబర్ ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పైన ఉండే 4 మంత్రులు 5 మంత్రులు బడా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆ కాంట్రాక్టర్లే మంత్రులైండు. వాళ్ళకు మాత్రం వాళ్ళ బిల్స్ పేమెంట్ చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి. వాళ్ళ బిల్స్ అన్ని కుల్ల పేమెంట్స్ అయిపోయినాయి. దాంతోపాటు 14-15% కమిషన్ ఇస్తే బిల్లు పేమెంట్స్ అవుతున్నాయి. ఇప్పటికీ సచివాలయం దగ్గర రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడు కూడా చెప్పులు అరిగే విధంగా పోతున్నారు. ఇలా సెక్రటరీలో చాలా మంది కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నారు, మాకు బెనిఫిట్స్ రావాలని చెప్పని. రిటైర్ అయిన వాళ్ళు పైసలు వస్తే పిల్లల పెళ్లి చేయొచ్చు, పిల్లలకన్నా వ్యాపారం చేయించవచ్చు, మా కుటుంబాన్ని మంచిగా చదువుకోవచ్చు, మంచిగా సెటిల్ కావచ్చు. రిటైర్ అయినటువంటి
ఈ పదవి విరమణ పొందిన జీవితాన్ని ప్రశాంతంగా కుటుంబంతో గడుపుకోవాలని చెప్పి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి అనుకుంటారు. కానీ ఇలా టెన్షన్లతో ఇబ్బంది పడి ఇలా ఆసుపత్రిలో పాలయ్యే పరిస్థితి వచ్చింది. పోనీ ఆసుపత్రిలో పాలైతే అంటే ట్రీట్మెంట్ మెడికల్ బిల్స్ అంటే అవి కూడా పెండింగ్. ఇన్ని సమస్యలతో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఇబ్బంది పడుతుంటే వీటి గురించి ప్రశ్నించే పార్టీ ఎవరున్నారంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రశ్నిస్తున్నది. వాళ్ళ ఇలా 317 జీవో తెలుసారా మీకు? ఇప్పటికీ ఆ రోజు తపస్సు వచ్చింది. తపస్సు ఉపాధ్యాయులు మాతో పాటు వస్తే నేనే బయటికి పంపిన. ఇది మూర్ఖత్వ ప్రభుత్వం, మీ పేపర్లో ఫోటోలు వస్తే వీడియోలు వస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, మీరు పోండ్రి అన్న కూడా తపస్సు ఉపాధ్యాయులు మాతో పాటు ఉన్నారు తప్ప పోలే. మాతో పాటు పోలీస్ స్టేషన్కు మాస్కులు పెట్టుకొని వచ్చారు, కానీ ఏ ఉపాధ్యాయ సంఘం రాలేదన్న. ఇప్పటికీ మా కార్యకర్తల అరుపులు కేకలు ఇప్పటికీ చెవులలో నిలబడతాయని నాకు. 4 మహిళా కార్యకర్తల కాల్చితులు అన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సెప్టిక్ అయిందన్న. రంపంతో కోసే ప్రయత్నం చేశారు. ఆ రాత్రి కేసీఆర్ మీరు మమ్మల్ని అడిగినారు, మాకు ఉపాధ్యాయ సంఘం తపస్సు ఉన్నది, కానీ మనం ఏ ఉపాధ్యాయ సంఘం అడగలే, ఏ ఉపాధ్యాయులు మా కోసం ఫైట్ చేయమనలే. కానీ 317 జీవో వల్ల చెట్టుకోరు పుట్టగడుతున్నారు, భార్య కాడ భర్త కాడ పిల్లల కూడా తల్లిదండ్రుల కాడ ఉన్నారు కాబట్టి అది బాధపడి ఆవేదన చెంది ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మెడలు వంచాలి, ఈ జీవో తీసుకుపోయి చిత్తపుట్ట పడాలి, సవరింపజే విధంగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇలా మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏం జరిగింది ఆ రోజు? మేము దీక్ష ప్రారంభించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ రాత్రి ఫుల్ మందు దాగి ఏం చెప్పిండు, సిపికి ఫోన్ చేసి, బిడ్డ నువ్వు వెంటనే బండి సంజయ్ దీక్ష చేస్తున్న ఆఫీసును జేసీబీతో కూల్చేయాలి, జేసీబీతో కూల్చేయాలి వెంటనే అంటే, వాళ్ళ జేసీబీతో కూల్చే బిడ్డ నీ సంగతి చూస్తామంటే ఇలా పోలీసు వాళ్ళు ఏం చేశారు? ఆ రోజు రంపం బట్టి మిషన్ కట్టర్ మిషన్ బట్టి నా ఆఫీసు మొత్తం బద్దలు కొట్టారు. ఫైర్ ఇంజన్ పైపు ప్రెషర్ ఎట్లుంటుందో మీకు తెలుసు. నా విండోస్లోకి వెళ్ళి పైపు ప్రెషర్ కొడితే కార్యకర్తలు లబోదిబోని మొత్తుకుంటే వాళ్ళ ఆ ప్రెషర్కు గోడలకు వాళ్ళు పోయి తలిగిరు. వాళ్ళ గ్లాసులు వలితే కింద గ్లాసులు గుచ్చుకుంటే రెక్కలు బట్టి గుంచుకపోయిన చాలా మంది కార్యకర్తలకు సెప్టిక్ అయింది. 4 కార్యకర్తలు 4 months పాటు 4 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నారు, సెప్టిక్ అయి. ఇలా పిఆర్టీ వచ్చిందానా, డిటిఎఫ్ వచ్చిందానా, ఎస్టీ వచ్చిందానా, ఏ సంఘం వచ్చిందన్నా? ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులు ఎప్పుడు ఎటుపోయినప్పుడు ఆ రోజు ఇలా మేము ఉపాధ్యాయ సంఘ నాయకులము, ఉపాధ్యాయ సంఘ నాయకులకే ఓట్లేయాలి, మీ సమస్యల కోసం కొట్టాడుతుంటే గెలిచిన వాళ్ళు తీసుకుపోయి అధికార పార్టీకి గంప కింద గంపుతుంది. మళ్ళీ గెలిచిన వాళ్ళందరూ కూడా పోయేది కాంగ్రెస్ పార్టీకే. ఎందుకు పోతున్నారు అంటే నేను సమస్యలు పరిష్కరించుకొని పోతున్నామని చెప్పి ఒక కుంటి సమాధానం చెప్తారు. ఏడవైనా సంఘాలు 317 చెప్పి సంఘాలు ఏడవైనా మాకేమొస్తామన్నా మాకు కొట్టాడడానికి? మేము ఉపాధ్యాయులమా? మాకు ఉపాధ్యాయ సంఘం ఉందా? మన ఉపాధ్యాయులు అడిగినరా? కానీ ఒక బాధ్యతాయుత పార్టీ కాబట్టి ఆ రోజు 317 కొట్లాడుతుంటే ఇలా ఆ యుద్ధం మర్చిపోలేదన్న రోజు. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీగా ఉన్న నేనే 4 రోజుల పాటు జైలుకు పోయినా అంటే ఇలా మీకోసం కొట్లాడే పార్టీ ఏదో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇంత కొట్లాడితే, ఇంత మీకోసం కొట్లాడితే ఇలా కరీంనగర్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరు కోటేసారు? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోటేశారు. ఇలా అడిగిరన్న మా కార్యకర్తలు, ఇప్పటికీ కార్యకర్తలు అడుగుతున్నారు. మా కార్యకర్తలు అన్నా మనము ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం 317 జీవో వ్యతిరేకంగా కొట్లాడి జైలుకు పోయినామన్నా, లాఠీ దెబ్బలు తిన్నాం, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నాం, కాళ్ళు సెప్టిక్ అయినాయి, 4 months పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాం. సస్తమా బతుకుతామా తెలియదు. ఆ పైపుల ప్రెషర్తో లబో దిబో అమ్మ నాన్నను మొత్తుకున్నామన్నా. కానీ ఆ రోజు మా భార్య పిల్లలు కనవాలే, మా కుటుంబాలు కనవాలే, మా కుటుంబాలు పక్కబట్టి సస్తమని తెలిసి కూడా 317 జీవోను రద్దు చేయాల్సిందని కొట్లాడినామన్నా మనం. కానీ ఏమైందన్న కొట్లాడితే ఇదే ఉద్యోగులు ఉపాధ్యాయులపై కాంగ్రెస్ పార్టీకి ఓటేసారన్నా. ఎందుకు కొట్లాడాలన్నా మనం వాళ్ళ కోసం? ఎందుకు యుద్ధం చేయాలన్నా? ఎందుకు మన జీవితాలను ఖరాబ్ చేసుకోవాలన్నా? మా మీద రౌడీ షోడ్ ఓపెన్ చేసిరన్న ఆ రోజు. దేనికోసం కొట్టాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమో చేసుకోవాలన్నా. ప్రశ్నిస్తున్నాను, ఇప్పటికీ ప్రశ్నిస్తున్నానా? ఇలా మా కార్యకర్తలు ఎన్నికల్లో ప్రచారం చేయమంటే అన్న ప్రచారం చేస్తాం. కనీసం ఇప్పుడన్నా ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు 317 జీవో సందర్భంగా మనం చేసిన యుద్ధం, మన పడ్డ బాధలు,
మన మీద పడ్డ లాఠీ దెబ్బలు, మనకు కాళ్ళకు కుచ్చిన సీస వక్కలు, ఫైర్ ఇంజన్ ప్రెషర్తో కొట్ట గోడకు తగిన మన గుండె మీద పడ్డటువంటి ఆ గాయాలు కనీసం ఈ ఎన్నికల సందర్భంలోనైనా కనీసం వినబడతాయా అన్న, మన అరుపులు వినబడతాయా, మన గాయాలు కనబడతాయా అని చెప్పి ఇప్పటికీ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారన్న. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇవాళ మీకోసం కొట్లాడిన పార్టీ ఏది, మీకోసం జీవితాలను నాశనం చేసుకున్న పార్టీ ఏది, ఏ కార్యకర్తలు మీకోసం కొట్లాడినో 317 జీవన్ మీ బాధను మా బాధగా భావించి ఎవరు కొట్లాడినో ఒక్కసారి తెలంగాణలో అన్ని ఉపాధ్యాయ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు పిఆర్టీయా, మీరు ఎస్టీయా, మీరు డిటిఎఫ్ ఎవరన్నా కానీ సంఘాల నాయకులను నమ్మకండి. మీరు ఆ సంఘాల నాయకులను, ఆ సంఘాల నాయకులు కేవలం ప్రభుత్వానికి కొమ్ము కాస్తారు తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఇలా సంఘాల నాయకులు లేరన్న విషయాన్ని ఇలా ఆ ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించాలి. ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ ఎన్నికల్లో మీరు ఒక్కసారి 317 జీవన్ గుర్తించి, మా కార్యకర్తల యొక్క కష్టాలను గుర్తించి, మా కార్యకర్తలు పడ్డ బాధలను గుర్తించి ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య గారికి ఓటేసి గెలిపించే ప్రయత్నం చేయండి. ఇది మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అన్న. ఉపాధ్యాయులు మాకిచ్చే బహుమతి. ఇవాళ మీరు మా అభ్యర్థిని గెలిపిస్తే ఇలా రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు కూడా విశ్వాసం పెరుగుతుంది, ఒక నమ్మకం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. ఎస్, మన ఉపాధ్యాయుల కోసం కొట్టాడితే ఉపాధ్యాయులు మాకు భరోసా కల్పించరు, విశ్వాసంగా మాకు ఓటేసిరు, మన అభ్యర్థిని గెలిపించరు అని చెప్పి ఒక విశ్వాసం ఏర్పడితే ఇంకా కొట్లాడే అవకాశం ఉంటుంది. అట్లా అవకాశం ఒక్కసారి ఇవ్వండి. ఇది మూర్ఖత్వ పార్టీ, ప్రభుత్వం ఇది మూర్ఖత్వ ప్రభుత్వం ఇది. ఇలా సంవత్సరం లోపల అన్ని అమలు చేస్తామన్నారు. ఏం అమలు చేసినా 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అతికెట్టుకునే గల బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అన్న, ఇద్దరు ఒకటే. ఇలా కాళేశ్వరం కేసు అన్నారు, గత మాయం. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి కాంప్రమైజ్ అయ్యాడు. ఏమైందన్న కాళేశ్వరం కేసు మాయమైంది. డ్రగ్స్ కేసు ఇగో అరెస్టు అగరెస్ట్ అన్నారు. డ్రగ్స్ కేసు మాయమైంది. ఫామ్ హౌస్ కేసు మాయమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మాయమైంది. ఈ ఫార్ములా కాంగ్రెస్ కేసు మాయమైంది. ఇవన్నీ కేసులు ఎందుకు పెడతలేరు అంటే ఇవాళ కేసీఆర్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మకైంది కాబట్టి మీరు మా మీద కేసులు పెట్టకండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ ఏమో కాంగ్రెస్ కోసం పోటీ చేయమని చెప్పి కేసీఆర్ మాట ఇచ్చింది కాబట్టే ఇలా బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ప్రత్యేకంగా సహకరిస్తున్నది. వాళ్ళ ఇద్దరి మధ్య కాంప్రమైజ్ పాలిటిక్స్. ఇలా 6 గ్యారెంటీలు అన్నారు. 2,500 మహిళలకు ఇస్తున్నారు, పోయినాయి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, పోయింది. విద్యార్థులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, అది పోయింది. రైతులకు భరోసా ఇస్తున్నారు, అది పోయింది. రైతు కిలో 12,000, అది పోయింది. విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, అది పోయింది. తులం గోల్డ్ ఇస్తున్నారు, అది పోయింది. 5 లక్షల రూపాయలు ఇండ్లకి ఇస్తున్నారు, అది పోయింది. రేషన్ కార్డు ఇస్తున్నారు, అది పోయింది. 3,500 రూపాయలు 3,500 ఇండ్లు కట్టిస్తామన్నారు, అది పోయింది. ఏది లేకుండా ఇవన్నిటి మీద చర్చ జరగకుండా ఉండడానికే ఈరోజు వీరందరూ ప్రయత్నిస్తారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాం. ఇవాళ కులగణన తెలుసు మీ అందరికీ. ఇలా ముస్లిం తుర్కోళ్ళని తీసుకొచ్చి ఇలా బీసీలో కలిపారు. ఇలా మీరు నమ్మరు, హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు ముస్లింలను 4% గుర్తించి 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తించడం వల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 స్థానాల్లో 32 స్థానాల్లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ఎంఏ పార్టీ గెలిచింది. వాళ్ళ 10% ముస్లింలను బీసీలలో కలిపితే ఇవాళ రాబోయే రోజుల్లో ఎవరు రాజ్యం వస్తుందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. 10% ముస్లిం బీసీలో కలిపారు. 4% కలిస్తేనే ఇలా మోసం జరిగింది. 10% కలిపితే ఇలా ఏ విధంగా మోసం జరిగితే ఒక్కసారి అంచండి. ఇలా 42% ఇలా ప్రభుత్వ లెక్కలే ఇలా బయటపడుతున్నాయి. ఇవాళ బీసీ కులగణన తర్వాత ఈ కులగణన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అంటే 3,74,00,000 అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 3,74,00,000 జనాభా అని ప్రకటించింది. కానీ ఇదే ప్రభుత్వము ఆధార్ కార్డులు ఎంతమంది తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే 3,95,00,000. అరే 3,90,00,000 ఆధార్ కార్డులు తీసుకున్నప్పుడు జనాభా అంతకంటే ఎక్కువ అవుతుంది. కానీ మరి 3,74,00,000 జనాభా ఎట్లయితుందో ప్రభుత్వం సమాధానం లేదు. ఎలక్షన్ కమిషన్ 3,34,00,000 మంది ఓటర్స్ ఉన్నారన్నారు. ఆ రేషియో ప్రకారం 4,30,00,000 మంది జనాభా ఉండాలి. ఆధార్ కార్డుల రేషియో ప్రకారం కానీ ఎన్నికల కమిషన్ రేషియో ప్రకారం
4,30,00,000 జనాభా ఉండాల్సి ఉంటే ఇలా 3,70,00,000 జనాభాను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తున్నది. మరి ఇంకా 60 లక్షల మంది ఏడవేరు. సర్వేలో ఎందుకు బయటకు 60 లక్షల మంది? ఇలా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. 10% ఆల్రెడీ ముస్లింలు కలిపారు. ఇంతకుముందు బీసీలకు ఇచ్చిందంతా 23%, 10% కలిపితే 32% అవుతుంది. ఇలా కానీ 42% అని చెప్తారు. బీసీ సమాజం ఆలోచించాలి, హిందూ సమాజం ఆలోచించాలి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 32% రిజర్వేషన్ మాత్రమే. ఇంకా 10% ముస్లింలకు ఇస్తున్నది. దీన్ని గమనించాలి, దీన్ని గుర్తించాలి. ఎవరి జాగిరన్నా, ఎవరి తాత జాగిరన్నా ఇవన్నీ మాట్లాడితే నిన్న సర్కులర్ ఇచ్చింది. నిన్న రంజాన్ కంటే వెసులుబాటు ఇచ్చుకోవడానికి అభ్యంతరం లేదు, రంజాన్కి ఇచ్చుకోవడం అభ్యంతరం లేదు. ఇలా బీసీల కలిసి ఎట్లా కలుపుతావు నువ్వు? జాతి ఎవరి జాతి అన్నా? నేను చెప్పినండి, మళ్ళీ చెప్తున్నా, ఈ హిందూ జాతి మా ధర్మం ఉంది మాకు. నేను బొట్టు పెడతాం, పూజిస్తాం, మంగళ హారతులు ఇస్తాం, అమ్మవారికి హారతి ఇస్తాం, కొబ్బరికాయలు కొడతాం. మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది. మేము మొలదారం కనుక్కుంటాం. మేము ఇలా వాళ్ళని తీసుకొచ్చి జాతులు కలిపితే హిందూ సమాజం ఎందుకు మాట్లాడుతుందో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏడవైనా బీసీ సంఘాలు ఇలా అగ్రవర్ణాల్లో పేదలను గుర్తించి కూడా ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఈ వర్గము ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల గురించి ఆలోచించేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నిన్న సర్కులర్ ఇచ్చారు. మళ్ళా రంజాన్ కంటే వెసులు పడ్డారు, ఇచ్చుకోమకు అభ్యంతరం లేదు. ఇలా ఇంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ మీరు అయ్యప్ప దీక్ష తీసుకొని మీరు స్కూల్కి పోతారు. మధ్యాహ్నం భిక్ష చేయాలంటే మనం ఇంటికి వచ్చి మడి స్నానం చేసి అప్పుడే చేసిన వంటను మనం భోజనం చేయాల్సి భిక్ష చేయాల్సి వస్తుంది. ఇవాళ మీకెవరికైనా వెసులుబాటు ఇచ్చిర్రా? మరి ఏం పాపం చేసినా అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవడం అదే పరిస్థితి. కనీసం గంట సేపు మీరు బయటికి పోతే సస్పెండ్ చేస్తారా, మేమో ఇస్తారా, మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చెప్పి అయ్యప్ప స్వాములు, ఆంజనేయ దీక్షపరులు, భవానీ దీక్షపరులు, వెంకటేశ్వర మాల వేసిన వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఇలా వాళ్లకు మాత్రం రంజాన్ ఎగ్జామ్షన్ ఇస్తారు, నా అయ్యప్ప స్వామిని మాత్రం ఎగ్జామ్షన్ ఇయ్యరు, నా ఆంజనేయ స్వామిని మాత్రం ఎగ్జామ్షన్ ఇయ్యరు. ఇది నేను అడుగుతా మతతత్వం అంటున్నారు. మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల హృదయంలో హిందుత్వం చచ్చిపోయింది. వాళ్ళ లోపల కాంగ్రెస్ పార్టీలో హిందూ నాయకులు లేరు, హిందూ రక్తం ప్రవహిస్తలేదు. వాళ్ళకు ఆలోచించాలి, ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని. ఎస్, నా అయ్యప్ప స్వామిని కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి, నా ఆంజనేయ స్వామి దీక్షలో ఎగ్జామ్షన్ ఇవ్వండి. వీటి గురించి నేను మాట్లాడితే బండి సంజయ్ మతతత్వవాది, బండి సంజయ్ మతం గురించి మాట్లాడుతున్న బరాబర్ మాట్లాడతాం. 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకుంటాను. ఈ ప్రభుత్వము ఇవాళ ఏమి కూడా మీకు సహకరించే పరిస్థితులు లేదు. పూర్తిగా అవినీతిమయమైంది ప్రభుత్వం, అవినీతిమైన పూర్తిగా ప్రభుత్వం. ఇలా 15% కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇవాళ కనీసం మీ సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం దగ్గర లేదు. కానీ ప్రశ్నించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ సమస్య కానీ రైతుల కోసం కొట్లాడింది మేమే, నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది మేమే, నిరుద్యోగం మార్చి చేసింది మేము, నిరుద్యోగులు చచ్చిపోతే పాటలు మోసింది మేము, రైతు సమస్యలను కొట్లాడింది మేము, మహిళా సమస్యలు కొట్లాడింది మేము, విద్యార్థి సమస్యలు కొట్లాడింది మేము, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు కొట్లాడింది మేము. ఇంత కొట్లాడితే కనీసం ఇలా ఎక్కడ కూడా మమ్మల్ని ఇన్ని రోజులు మనం ప్రోత్సహించే ప్రయత్నం ఏ వర్గం చేయలే అన్న. ఇది ఒక మంచి అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాలాంటి పార్టీని, భారతీయ జనతా పార్టీ భారతీయ భావాజాలు ఉన్నటువంటి, హిందూ భావాజాలు ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ గల పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మా కుమ్రే గారిని, మా అంజిరెడ్డి గారిని గెలిపిస్తే, అక్కడ సరోత్తమ్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇలా మా కార్యకర్తలకు కానీ ఈ తెలంగాణ సమాజానికి ఒక భరోసా ఇచ్చిన వారిగా మీరు మిగిలిపోతారు. ఇది తెలంగాణ సమాజం పేదలంతా ఆలోచిస్తున్నారు. మేము మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తుంటే మేము ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన విధానం చూసి మేము మోసపోయినాం, మాకు ఓటేసే అవకాశం లేదని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. కానీ ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి
వాళ్ళ తెలంగాణ సమాజం మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందన్న, మీ నిర్ణయం కోసం ఎదురుస్తుందన్న. ఇలా మా కార్యకర్తల భవిష్యత్తు మీ చేతిలో ఉందన్న. మా కార్యకర్తలందరూ కూడా 2 చేతులు జోడించి మొక్కుతున్నా మీ అందరికీ. మా భవిష్యత్తుని కాపాడండి, మీకోసం కొట్లాడినా మా భవిష్యత్తుని కాపాడండి. 100 రోజుల్లో హామీలు నెరవేర్స్తామని ఓటేసి మోసపోయినా ఈ తెలంగాణలో పేదోళ్ళ బతుకులు కాపాడండి అని చెప్పి ఈ తెలంగాణ సమాజం 2 చేతులు జోడించి మీ ఉపాధ్యాయ వర్గాలను వేరుకుంటున్న విషయాన్ని ఒక్కసారి ఉద్యోగ వర్గాలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏడుతున్న ప్రజలు పేదోళ్ళు చచ్చిపోతున్న ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇవాళ రైతులు సంతోషంగా లేరు, ఉపాధ్యాయులు సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవాళ 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ 56,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. 4,000 నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నారు. ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క యువకునికి 14 నెలల 56,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పటికి ఏడిస్తున్నా 56,000 రూపాయలు. ఇలా గురుకులం స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ కనీస వసతులు లేవు. కేజీబీవీ వర్కర్స్ కానీ వాళ్ళ ఉద్యోగస్తులు కానీ ఇతర రాష్ట్రాల్లో రెగ్యులరైజ్ చేస్తే 20,000 జీతాన్ని పనిచేస్తూ వాళ్ళు స్ట్రైక్ చేస్తే కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళని ఆదుకుంటా అని చెప్పి కూడా ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళ కోసం కొట్లాడేది మేము. కానీ ఏ వర్గం కోసం కొట్లాడా, అన్ని వర్గాల కోసం కొట్లాడా మేము. కానీ మొన్ననే అధికారం రావాల్సి ఉండే అన్న, మొన్న అధికారం రావాల్సి ఉండే వస్తుంది అనుకున్నాం. అరే ఇంత కొట్లాడం అంటే ఏ రోజు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మీ 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాడింది కాంగ్రెస్ పార్టీ కొట్టాడిందా? మీ డిఎల కోసం కొట్టాడిందా? ప్రశ్నించిందా? రేవంత్ రెడ్డి గారు కొట్టాడిరా, వెంకటరెడ్డి గారు కొట్టాడిరా, బట్టి విక్రమార్క గారు కొట్టాడిరా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొట్టాడిరా. ఎవరు కొట్టాడిరన్నా? ఎవరు జైలుకోరన్నా? మీకోసం మీ డిఎల కోసం ఎవరు పరిశీలిస్తున్నారని? ఇవాళ మీ పిఆర్స్ కోసం ఎవరు పరిశీలిస్తున్నారన్న? మీ ప్రమోషన్ కోసం ఎవరు పరిశీలిస్తున్నారన్న? రైతుల కోసం ఎవరు కొట్లాడుతున్నారన్న? కొట్లాడింది మేమే, కొట్లాడేది మేమే. కొట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మొన్న రావాల్సిన అధికారాన్ని ఇలా మోసపూరితమైన వాగ్దానాలను నమ్మి ఇట్టేయాల్సిన ఓటు అటు వేయడం వల్ల మోసపోయినామన్నా. ఇప్పటికీ బాధపడుతున్నా. మా కార్యకర్తల మీద దాదాపు 5,000 మంది కార్యకర్తల మీద, అంతకు తక్కువనే ఎక్కువ కావచ్చు, 4,000 నుంచి 5,000 మంది కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిరన్న, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిరన్న. ఇలా శివాజీ మహారాజ్ జయంతి, కేసీఆర్ సర్కార్లో శివాజీ మహారాజ్ జయంతి చేస్తే కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. వీర సావర్కర్ జయంతి చేస్తే కేసులు పెట్టారు. గణేష్ నిమజ్జనం రోజు పర్మిషన్ లేదని కేసులు పెట్టారు. దుర్గామాత ఉత్సవాలకు పర్మిషన్ లేదని కేసులు పెట్టారు. ఒక్కొక్క కార్యకర్త మీద, మీకోసం తెలంగాణ ప్రజల కోసం కొట్టాన ఒక్కొక్క మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద కేసీఆర్ సర్కార్లో ఒక్కొక్క కార్యకర్త మీద 20-30 కేసులున్నాయి. రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేశారు. పాపం వాళ్ళకు ఉద్యోగాలు రావు, వాళ్ళకి పాస్పోర్ట్లు రావు, వాళ్ళకి ఏమి రావు. ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళ నినాదం ఒక్కటే, వాళ్ళ విధానం ఒకటే, అన్న తెలంగాణ సమాజం కోసం కొట్లాడలే, మన సర్కార్ రావాలే, మా నినాదం ఒకటే, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అని కొట్లాడుతాం తప్ప మేము భయపడే ప్రసక్తి లేదనుకుంటున్నా. మా త్యాగాలు ఇప్పుడు కాదన్నా, మా త్యాగాలు ఇప్పటి కావు. ఈ నమ్మిన సిద్ధాంతం కోసం అనేక మంది అమరవీరులు త్యాగం చేసిన వాళ్ళ నక్సలైట్లు చంపుతాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా, పోస్టర్లు వేసినప్పుడు కూడా, ఇలా నా సామాజ్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా కోసం త్యాగం చేసిన వ్యక్తి నా సామాజ్ జగన్మోహన్ రెడ్డి. నమ్మిన సిద్ధాంతం కోసం ఉపాధ్యాయ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బలిదానమైన వ్యక్తి నా మధుసూదన్ గౌడ్. ఇలా షహీద్ జితేందర్ రెడ్డి చనిపోయినా, రామన్న గోపన్న చనిపోయినా, మధుసూదన్ గౌడ్ చనిపోయినా, జయానంద్ చనిపోయినా, కృష్ణవర్ధన్ రెడ్డి చనిపోయినా, మైసయ్య గౌడ్ చనిపోయినా. ఇంతమంది కూడా నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ తెలంగాణ సమాజం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసింది తప్ప వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కావాలని కొట్టాలి అన్న. ఇలా వేరే పార్టీకి వార్నింగ్ ఇస్తే బిల్లా బిస్తారు కొని దుబాయ్ మస్కట్ పారిపోతారు. కానీ నా కార్యకర్తలు ఎప్పుడు పారిపోలే అన్న. చస్తామని తెలిసినా కూడా, చంపుతామని తెలిసినా కూడా, చనిపోయే సందర్భంలో కూడా బాడీలో బుల్లెట్ దీనా కూడా, నా జితేందర్ రెడ్డి బాడీలో 73 బుల్లెట్లు దీనా కూడా చనిపోయే ముందు జితేందర్ రెడ్డి నోటి ద్వారా వచ్చిన నినాదిక నినాదం భారత్ మాతాకి జై. ఏ పార్టీ అన్నా ఎవరు చచ్చిపోతాను? ఇవాళ త్యాగాలు చేసింది మేము, కొట్లాడింది మేము. ఇప్పటికీ మా కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అరే ఇంత కొట్లాడితే మనకి అధికారం రాకపోయా, ఇంకా ప్రజలు ఎప్పుడు మారుతారు? ఇవాళ
మనకు అవకాశం ఎప్పుడు వస్తుందని చెప్పి ఇప్పటి కూడా ఎదురు చూస్తున్నారన్న. కాబట్టి దయచేసి ఒక మంచి అవకాశం, మీకోసం కొట్లాడింది ఎవరు, కొట్లాడేది ఎవరు, అన్ని వర్గాల కోసం కొట్లాడింది ఎవరు, కొట్లాడేది ఎవరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా అనేక వాగ్దానాలు ఇస్తూ నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కాకుండా ఎవరు గెలిచినా కూడా వాళ్ళు తిరిగి చేరేది కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. చేరినప్పుడు ప్రశ్నిస్తే ఏమంటారు, మీ సమస్యల పరిష్కారం కోసం చేరినామని చెప్పి ఒక కుంటి సాకు చెప్తారు. కాబట్టి మీకోసం ప్రశ్నించేది, మీకోసం కొట్లాడేది కేవలం మా మల్క కుమరే గారు, అంజిరెడ్డి గారు, సర్వోత్తమ్ రెడ్డి గారు తప్ప వేరే అభ్యర్థులు కారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడున్న మీరందరూ మనిషికి 10 ఓట్లు వేస్తే ఇలా భారీ మెజార్టీతో 2 అభ్యర్థులను గెలుస్తాం. మీకు తెలిసిన వాళ్ళు నల్గొండలు కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనిషి ఒక్క ఫోన్ చేస్తే అక్కడ మా సర్వోత్తమ్ రెడ్డి గారు గెలుస్తారు అన్న. ఈ గెలుపు తెలంగాణలో ఒక పెద్ద మార్పుకు నాంది అవుతుందన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించాలి. ఇవాళ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మీ పనులైతే ఈ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భయపడుతుంది. అధికారంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ భయపడతారు. అరే మన ప్రభుత్వానికి మంచి పరిస్థితి లేదు, ఇలా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, బలపడుతున్నది, కాబట్టి మన ఎమ్మెల్యేలను మంచిగా చూసుకోవాలి, మన ఎమ్మెల్యేల పనులు చేయాలి, మన ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వాలని చెప్పి మీ అధినాయకత్వం, మీ అధికారం ఉన్నటువంటి నాయకులు ఆలోచించాలంటే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కా గెలవాలన్నా. ఏ ఎమ్మెల్యే సంతోషంగా ఉన్నాడు? ఎమ్మెల్యేకు ₹1 ఇస్తలేరు ఫండింగ్. ఇలా ఎమ్మెల్యేలు నిలదీసే పరిస్థితి, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. మొన్న 10 మంది హోటల్లో కూర్చున్నారు, నిన్నగాక మొన్న 10 మంది ఫామ్ హౌస్లో కూర్చున్నారట. ఆ విషయం ఇక బయటికి రాలే. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రహస్య సమావేశాలు పెడుతున్నారు. స్టార్ట్ అయింది లొల్లి, స్టార్ట్ అయింది. ఇక సమావేశాలు లొల్లి స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం ఉంటుందా పోతుందని గ్యారంటీ లేని వెంటిలేటర్ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఉండాలని వాళ్ళ పార్టీ శాసనసభ్యులే కోరుకుంటలేరు. పైన టాప్ 5 మంత్రులు మాత్రమే లాభపడుతున్నారు తప్ప కింది స్థాయి శాసనసభ్యులకు ఎవ్వరు కూడా కనీసం సంతోషం లేదు, గెలిచిన సంతోషం లేదు, కనీసం ప్రజలకు సేవ చేద్దామంటే ఒక పైసా ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. ఇవాళ ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ పార్టీలోనే వాళ్ళలో పడిన గందరగోళం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నూకలు జల్లినాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇక 10 మంది శాసనసభ్యుల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వస్తే అవకాశం ఉంది. ఆ 10 సీట్లలో ఎన్నికలు వస్తే 7 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఇప్పుడే సర్వే చేస్తాం. మేము సర్వే చేస్తే ఈ 10 ఉప ఎన్నికలు వస్తే దానిలో 7 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఇలా పక్కా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. కాబట్టి ఎక్కడ ఏ ఎన్నికలు వస్తే కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి స్థానిక ఈ సంస్థల ఎన్నికల్లో తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మీకు అంది వచ్చిన అవకాశం. మీరు మాకు ఓటేసి గెలిపిస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కార్యకర్తలకు ప్రజల ఆశీర్వాదం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా భరోసా, విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు, మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇలా నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 పక్కన 1 వేసి మీరు భారీ మెజార్టీతో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీస్తున్న కుమరే గారిని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీస్తున్న అంజిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అన్న 2 రోజులు హాలిడేస్ వచ్చాయని చెప్పి మీరు లీవ్ పెట్టి మీ కుటుంబ సభ్యులతో ఇలా సినిమాలకో, షికార్లకో, తీర్థయాత్రకు పోతే మా కుంభం ముడుతుంది అన్న. దయచేసి మీరు ఓట్లు వేయడము మీతో పాటు కనీసం ఒక బాధ్యతగా ఇప్పటిదాకా నా బాధ అంతా చెప్పుకున్నాం. మా కార్యకర్తల బాధ మీకు అందరు చెప్పుకున్నాం. కాబట్టి మా కార్యకర్తల బాధ, మా బాధ చూసి మీరు చేయాల్సింది కనీసం మనిషికి ఒక 5 ఓట్లు వేయించే ప్రయత్నం చేయండి. మీ తరపున ఒక 5 ఓట్లు ఉదయం మంచిగా తయారైపోయి ఉదయమే పోయి క్యూలో నిలబడి ఓట్లు వేయించే ప్రయత్నం చేయండి. ఆ క్యూలో నిలబడే పద్ధతి చూస్తే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గజగజ వణకాలి. కానీ భారీ మెజార్టీతో గెలిపించే ప్రయత్నం చేయండి. ప్రలోభాలకు లొంగకండి, దొంగ హామీలకు లొంగకండి. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువైరు, కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కరువైండు. ఇప్పుడు పోటీ చేసినటువంటి పీఆర్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతున్నది. ఫండింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇలా బీజేపీని ఓడగొట్టడానికి. కాబట్టి వాళ్ళకేస్తే కాంగ్రెస్ పార్టీ కోటేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మీద కసి తీసుకోవాలంటే బీఆర్ఎస్ గతంలో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ గడీలు బద్దలు కొట్టాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలంటే ఏకైక ప్రత్యామ్నాయం ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి మా అభ్యర్థులు గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపు స్కూల్ ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని మా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి తపస్ నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఓకే, ధన్యవాదాలన్నా. మీకే సమస్యలు అనేటువంటి అనేకమైనటువంటి సమస్యలు మీకు మీ దృష్టికి చాలా రోజుల నుండి వస్తున్నాయి కాబట్టి